షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన అన్నయ్యలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు అందరికీ శుభవందనములు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. మీ ఎలోహిమైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకము యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. యెహోషువ గారితో పరలోకపు తండ్రి అయిన యెహోవా అనేక యుద్ధములు యెహోషువ గారి ద్వారా జరిపించి యోర్దాను దాటిన తర్వాత యెరికో పట్టణమును వారు చుట్టూ తిరిగినప్పుడే ఆ యెరికో ప్రాకారమును కూల్చివేసి హాయిని పట్టణమును నాశనం చేసి మరియు ఆ యొక్క అమోరీయులైన 5 రాజులు వీరి మీదకి దండెత్తి వచ్చినప్పుడు 5 రాజులు వచ్చినప్పుడు అక్కడ పరలోకపు తండ్రి వడగళ్లను కురిపించి వారితో యుద్ధము చేశాడు. అక్కడ యెహోషువ గారు ప్రార్థన చేస్తే ఏం జరిగింది పరిశుద్ధులారా? మరి సూర్యుడా ఆగుమని సూర్యునికి ఆజ్ఞాపించాడు, చంద్రుడా ఆగుమని అన్నాడు. ఒక దినమెల్లా అలా ఒక నరుని యొక్క మొర ఆలకించి పరలోకపు తండ్రి సూర్యుడిని చంద్రుడిని ఆపాడు. ఆ సమయంలో అభయమిస్తున్నాడు, మీరు మీ కొరకు యుద్ధములు చేసేవాడు యెహోవానే. ఎందుకనగా యెహోషువ గారు ఐగుప్తు దేశంలో నుంచి మోషే గారితో ప్రయాణం మొదలుపెట్టిన దినం నుంచి చూస్తున్నాడు. ఆ 40 సంవత్సరాలు అనేకమైన చూశాడు, ఐగుప్తులో చేసిన అద్భుతాలు చూశాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎర్ర సముద్రం యొద్ద మరి మోషే గారు ఆ కర్ర ఎత్తి పరమ తండ్రి వైపు చూసినప్పుడు ఆ సముద్రమును పాయలుగా, ఎందుకనగా వెనుక శత్రువులు ముందు సముద్రము, ఇంకా ఆయన ఏం చేయాలో గత్యంతరము లేదు. అక్కడ ఏం చేశాడని రాయబడింది పరిశుద్ధులారా. అక్కడ పాయలుగా 12 దారులు ఏర్పడ్డాయట. ఒక దారి కాదు, 12 దారులలో 12 గోత్రికులు ఒక దినమెల్ల వారు దాటారు. వెనకాల వచ్చిన శత్రువులు ఆ సముద్రంలో వాళ్ళ ఎదుటనే మునిగిపోయారు. అక్కడ ఎవరు చేశారు పరిశుద్ధులారా యుద్ధము? యెహోవా చేశాడు. ఐగుప్తుల రథములన్నీ ఆ యొక్క సముద్రంలో ముంచివేశాడు. కాబట్టి యెహోషువతో చెప్తున్నావు, యెహోషువ మీరు వెళ్ళిన దేశంలో అది విగ్రహాలు కలిగిన దేశము, అది అపవిత్రమైన దేశము, వారి ఆచారాలు మీరు అనుసరించద్దు. మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ మనస్సుతో ఇంతకాలం ఎలాగైతే మీరు చేస్తూ వచ్చారో, నేను మోషేకు ధర్మశాస్త్రం మీద ఆజ్ఞాపించాను, మీరు అది చేస్తూ మీరు అనుసరిస్తున్నప్పుడు మీ పక్షమున యుద్ధములు చేసేది యెహోవానే అని సెలవిస్తున్నాడు. అదేవిధంగా ఈ లోకంలో అపవాది యొక్క తంత్రము ఎరిగిన పరిశుద్ధుడా, మనతో యుద్ధము చేస్తున్న అపవాదితో యుద్ధము చేసేవాడు మన నజరేయుడైన యెహోషువ మెస్సయ్య. మనము ఆయన మాట ప్రకారం నడుచుకున్నప్పుడు ఆయన యుద్ధములు చేసి అపవాది తంత్రములన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. అట్టి కృప మనకు ఆయన దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, అలానాడు మా పితరులకు మీరు వాగ్దానం ఇచ్చినారు, యుద్ధములు చేసేది నేనే అభయం ఇచ్చినారు. మీరు ఒకరు 1000 మందిని తరుపుతానన్నారు. అదేవిధంగా మమ్మలను కూడా ఈ లోకంలో మేము ఒకరు ప్రార్థన చేస్తే 1000 మంది రక్షింపబడినట్లుగా మీ కృప విస్తరింపజేసి మహిమ పొందుకుని యెహోషువ మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సయ్య సముఖము నుంచి శాంతి, సమాధానము, ఆయన కృప మీకును మీ కుటుంబములకును సదాకాలము ఆయన దయచేసి బలపరిచి మహిమ పొందుకొనుగాక. ఆమేన్.